టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే. అనంతరం సింగపూర్ల హాస్పిటల్లో కొన్ని రోజులు చికిత్స తీసుకున్న అనంతరం ఇటీవలే హైదరాబాద్కు వచ్చిన విషయం విదితమే. ఇకదిలా ఉండగా మార్క్ శంకర్ తల్లి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని ఇటీవలే దర్శించుకున్న విషయం విదితమే. ఆమె మొక్కులో భాగంగా శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజినోవా గారు. సింగపూర్లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదంలో గాయపడిన ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భావించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడంపై ఇప్పటికే అన్నా లెజినోవా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుందని చాలా ఆనందానికి లోనయ్యాను. నేను పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశా, అన్ని విషయాలు తెలుసుకున్నా. ఇక అన్నా లెజినోవా గారు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడం ఆ స్వామిపై ఉన్న భక్తిని చాటారు. తల్లికి ఉన్న ప్రేమ అదే. అమ్మ నీకు వందనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న విషయం